ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో సైతం నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. శ్రీశైలం నుండి సాగర్కు వరద ఇంకా కొనసాగుతుండటంతో నాగార్జున సాగర్ డ్యాం క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చేపల వేట, పడవలు, బళ్లకట్టును అధికారులు నిషేధించారు. డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానెల్ కమిటీ సభ్యులు సైతం అనుక్షణం అప్రమత్తంగా ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటు ప్రభుత్వం నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులకు సెలవులను సైతం రద్దు చేసింది. కుడి ఎడమ కాలువలకు, ఎత్తిపోతల పథకాలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేశారు. అన్ని చెరువులు, తాగునీటి రిజర్వాయర్లను నింపుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.40 అడుగులకు నీటి మట్టం చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 284 టీఎంసీలకు చేరింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 3,16,490 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 40,516 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతుంది. మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తుంది. జూరాలకు 2,60,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 2,52,987 క్యూసెక్లుగా నమోదైంది. శ్రీశైలానికి 4,20,000 క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలంలో ఇప్పటికే పూర్తి స్థాయి నీటి నిల్వ మట్టానికి చేరుకోగా దిగువకు వరదను విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ కు భారీగా ఇన్ఫ్లో వస్తుండటంతో నిండుకుండలా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో నాగార్జున సాగర్ నుంచి అందిస్తారు. రాము, గుడ్ మార్నింగ్. రాము, చెప్పండి, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రత్యూష. ప్రస్తుతం మరికాసేపట్లో నాగార్జున సాగర్లో జల దృశ్యం ఆవిష్కృతం కానుంది. మరికాసేపట్లో నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకోబోతా ఉన్నాయి. ఇప్పటికే సైరన్ కూడా ఇవ్వడం జరిగింది. దిగువ ప్రాంత, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసేందుకు డ్యాం వద్ద మనం ఉన్నాం. మరికాసేపట్లో డ్యాం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సమేతమవుతా ఉన్నారు. పూజలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఈ ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో నాగార్జున సాగర్ వేగంగా నిండింది. 15 రోజుల్లోనే నాగార్జున సాగర్ గరిష్ట నీటి మట్టాన్ని చేరింది. 24 గంటల్లో 30 టీఎంసీల నీరు నాగార్జున సాగర్ కి వచ్చి చేరుతా ఉంది. సరిగ్గా 15 రోజుల క్రితం 503 అడుగుల డెడ్ స్టోరేజ్ లో నాగార్జున సాగర్ వెలవెలబోయి కనిపించింది. కానీ ఎగువ రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటకల్లో పశ్చిమ కనుమల్లో భారీగా వర్షం కురవడంతో, వరదలు రావడంతో ఎగువ ప్రాజెక్టులైనటువంటి ఆల్మట్టి, జూరాల, నారాయణపుర, తుంగభద్ర, శ్రీశైలం ఇవన్నీ కూడా నిండుకుండలాగా మారాయి. దీంతో ఆ క్రష్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల చేస్తా ఉన్నారు. ఆ నీరంతా కూడా నాగార్జున సాగర్ కి వచ్చి నిల్వ చేరింది. దాదాపుగా 3.5 లక్షల క్యూసెక్ నీరు ప్రస్తుతం నాగార్జున సాగర్ కి వస్తుంది. 500
590 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి 585 అడుగులకు చేరింది. 312 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 300 టీఎంసీల సామర్థ్యానికి నాగార్జున సాగర్ చేరడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు డ్యాంకి ఎలాంటి ఇబ్బంది లేకుండా దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారు. మరి కాసేపట్లో మరికొన్ని క్షణాల్లోనే నాగార్జున సాగర్ గేట్ల ద్వారా కృష్ణమ్మ దిగువ ప్రాంతానికి తరలి వెళ్లబోతా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి నీరంతా కూడా టైల్ పాండు పులిచింతల మీదుగా కృష్ణా బ్యారేజీ అక్కడి నుంచి సముద్రంలో కలుస్తుంది. అయితే ఈ డ్యాం నిండడం పట్ల రైతన్నల్లో అయితే హర్షం వ్యక్తమవుతోంది. గత యాసంగి సీజన్ అదేవిధంగా వానాకాలం సంబంధించి సీజన్లో కూడా వర్షాలు లేక తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. మొన్న యాసంగి సీజన్లో అయితే కొన్ని వేల ఎకరాల్లో పంటలన్నీ కూడా ఎండిపోయి నానా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. కానీ వరుణుడు కరుణించి భారీగా వరదలు రావడంతో నాగార్జున సాగర్ నిండడంతో రైతుల గుండెలన్నీ కూడా ఉప్పొంగిపోతా ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం కుడి ఎడమ కాలువలకు నీటిని విడుదల చేస్తూ ఉంది. ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తూ ఉంది. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అయితే 22 లక్షల ఎకరాల ఆయకట్టు పచ్చగా స్థిరీకరణ కూడా అవుతుంది. అన్ని చెరువులు నింపుతా ఉన్నారు. తాగునీరు ఆయకట్టు రైతుల గుండెలన్నీ కూడా ఉప్పొంగిపోతా ఉంటాయి. రైతులు ఎంత సంతోషంగా ఉంటారో వారికి తెలుసు కాబట్టి ప్రతిసారి కూడా పూజలు చేస్తూ ఉంటారు సాగర్ నిండాలని. అనుకున్నట్లుగానే 15 రోజుల్లోనే కృష్ణమ్మ పరవలు తొక్కుతూ నాగార్జున సాగర్కి వచ్చి చేరింది. రోజుకు 30 టీఎంసీల చొప్పున 15 రోజుల్లోనే నాగార్జున సాగర్ గరిష్ట నీటి మట్టాన్ని చేరుకుంది. 590 అడుగుల నీటి మట్టానికి దగ్గరలో ఉండడంతో మరి కాసేపట్లో క్రస్ట్ గేట్లు కూడా తెరుచుకోబోతా ఉన్నాయి. ఏదైతే అలర్ట్ సైరన్ కూడా ఇప్పటికే మోగించడం జరిగింది. మరి కాసేపట్లో డ్యామ్ పైనటువంటి మోటార్లను ఆన్ చేసి రేడియల్ క్రస్ట్ గేట్లను ఒక్కొక్కటిగా తెరవబోతా ఉన్నారు. మనకున్న సమాచారం ప్రకారం 10 గేట్లు తెరవబోతా ఉన్నారు. 10 గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వదిలిపెడతామని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అయితే ఇప్పటికే అప్రమత్తం చేశారు. నదీ పరివాహక గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఎవరు కూడా నదిలోకి వెళ్ళవద్దు, చేపల వేటకు కూడా వెళ్ళవద్దు. కృష్ణా నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంది, ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది, పోటెత్తి ప్రవహిస్తూ ఉంది. కాబట్టి ఎవరు కూడా నదీ సమీపంలోకి వెళ్ళవద్దు అని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక గేట్లు ఎత్తారన్న సమాచారంతో రైతులు తరలి వచ్చారు, పర్యాటకులు కూడా ఇప్పటికే తరలి వచ్చారు. పర్యాటక శోభ కూడా ఇక్కడ సంతరించుకుంది. ఇక సెలవు దినాల్లో అయితే వేలల్లో ఇక్కడ పర్యాటకులు వచ్చే అవకాశం కూడా చెప్తా ఉన్నారు. కొద్దిమంది రైతులు మనతో ఉన్నారు. నాగార్జున సాగర్ నింటే ఈ రైతులకు చాలా సంతోషం, వీళ్ళ గుండెలన్నీ కూడా చాలా ఆనందంగా ఉంటాయి. ఒక రైతుతో మనం మాట్లాడదాం. ఏం పేరండి మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? సాగర్ నిండిందండి, ఎడమకాలకు నీళ్ళు వస్తా ఉన్నాయి, ఎట్లా అనిపిస్తుందండి? సంతోషమైందండి. 2 సంవత్సరాల నుంచి పంటలు లేక నీళ్లు పోయినాయి. ఇప్పుడు నిండడం వల్ల మంచి సంతోషకరంగా అయిపోయింది. ఆనందం మంచిది. నా పేరు ఆవుల సైదయ్య. ఫస్ట్ రిజర్వాయర్ మా సాగర్ మిరాడ వాటర్ సప్లై దాంట్లో కంపసాగరం. నా పేరు సైదయ్య. 13 ఎకరాలు ఉంది మా ఊర్లో. బాగా మొత్తం కెనాల్ కిందనే అండి, మొత్తం కెనాల్ కిందనే. కెనాల్ వస్తే వల్ల చాలా సంతోషం. పోయినసారి నీళ్లు లేవండి, చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా ఇబ్బంది పడ్డామండి. బావుల నీళ్ళు దొరకక బోర్లు వేసి చాలా ఇబ్బంది పడ్డారు. సంతోషం బా, అందుకని వచ్చాను సార్. లేపుతారంటే తలుపులు లేపుతారంటే వచ్చిన చూస్తానికి వచ్చిన. కొంతమంది యువత కూడా మనతో ఉన్నారు. ఇక్కడ ఫోన్లలో ఈ దృశ్యాలను బంధించడానికి వారు కూడా రావడం జరిగింది. ఏం పేరు తమ్ముడు నీ పేరు? నవీన్. ఎట్లా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వదులుతారు ఇంకా 5 నిమిషాల్లో, చూద్దామని వచ్చాం. తమ్ముడు అలానే పోయినసారి లేదా? పోయినసారి లేదు, 23లో లేదు, ఇప్పుడు 24లో వదులుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా పంట పొలాలు మాకు పండుగ సంతోషం. ఇంకా అలా అని చూడడానికి వచ్చాము. కొద్దిమంది యూత్ కూడా వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు తమ్ముడు? హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎప్పుడైతే గేట్లు తెరుస్తున్నా చెప్పారో చాలా ఎగ్జైటింగ్ తో అక్కడ నుంచి చూద్దామనేసి వచ్చాము. ఎట్లా ఉంటుంది గేట్లు ఒకేసారి? ఎట్లుంటది ఆ వ్యూ చూద్దామనేసి. మీరు చెప్పండి. ఓపెన్ చేస్తారు చూడడానికి వచ్చినాం. హైదరాబాద్ నుంచి వచ్చినాము. చూద్దాం, ఎగ్జైటింగ్ తోటి వచ్చినాం. అన్ని చూసుకుంటేనే 12 అని చెప్పినారు. అందుకే టైం లోపు వచ్చేస్తున్నాం. నా పేరు నవీన్ అండి. హైదరాబాద్ నుండి వచ్చాం. ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చాం. మేము చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా పర్యాటకుల ఆనందాన్ని మనం చూస్తా ఉన్నాం. మరి కాసేపట్లో జల దృశ్యం ఇక్కడ ఆవిష్కృతం కానుంది. పర్వతాలను చూడడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఒకవైపు నల్లమల అటవీ అందాలు, ఈ ప్రాంతం అంతా కూడా మరి కాసేపట్లో పర్యాటక శోభ సంతరించుకోబోతా ఉంది. రైతులతో కూడా మనం మాట్లాడడం, రైతుల సంతోషాన్ని కూడా మనం పంచుకున్నారు. ఇక్కడ నాగార్జున సాగర్ నిండిన ప్రతిసారి కూడా రైతులు చాలా సంతోషంగా ఉంటారు. ఒక్కసారి నాగార్జున సాగర్ నిండితే 3 సీజన్ల పంటలకు కూడా పుష్కలంగా నీరుంటుంది. హైదరాబాద్ జంట నగరాలకు పుష్కలంగా తాగునీరు ఉంటుంది. నల్గొండలోని ఫ్లోరైడ్ గ్రామాలకు కూడా పుష్కలంగా నీరు అందించవచ్చు. కాబట్టి సాగర్ నిండాలని ప్రతి రైతు, ప్రతి వ్యక్తి కూడా కోరుకుంటారు. అనుకున్నట్టుగానే నాగార్జున సాగర్ నిండింది. మరి కాసేపట్లో గేట్లు తెరుచుకోబోతా ఉన్నాయి. ఓవర్ టు యూ. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ది లైవ్.